హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ పెన్షన్దారులకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. సామాజిక భద్రత పింఛన్లు పెంపుపై అధికారులు కసరత్తులు మొదలు పెట్టేశారు. 4000 పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని ఎన్నికల హామీలో భాగంగా టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో తెలిపిన విషయం తెలిసిందే. దివ్యాంగులకు 6000 పెంచుతామని రెండు పార్టీలు కూడా హామీనిచ్చాయి. పెంచిన పింఛన్లు జూలై 1 నుంచే అమల్లోకి తీసుకువస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు రంగంలోకి దిగి కసరత్తులు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ పింఛన్ నగదు కింద నెలకు 19.39 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఏప్రిల్ నుంచి 4000 పింఛన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి 7000, దివ్యాంగులకు 6000 పింఛన్ను జూలై 1 నుంచి పంపిణీ చేయడానికి మొత్తం 4400 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేయడమైతే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి జూలై నెల నుండి సామాజిక పెన్షన్ 7000 రూపాయలు, అలాగే దివ్యాంగులకు 15000 రూపాయలు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఏపీ పెన్షన్దారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.